సార్ తెలంగాణ అసెంబ్లీ తొలి రోజే బ్లాస్ట్. బ్లాస్ట్ అంటే ఈరోజు వాయిదా అవును, పడింది. వాయిదా కొంత పడింది. మాట్లాడుకున్నారు. కానీ రాజకీయ వాతావరణం మటుకు చాలా ఉత్కంఠభరితంగా కేసీఆర్ గారు ఉంది. రావడాన్ని ఎలా కేసీఆర్ చూడాలి? గారు వచ్చారు, వస్తారన్నారు. అంతకుముందు ఆయన చెప్పారు, మీరు రండి అసెంబ్లీలో చర్చిద్దాం, మిమ్మల్ని పూర్తి మర్యాద చేస్తాం, మిమ్మల్ని చులకన చేయమని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ బయట అన్ని తిట్లు తిట్టారు కదా. అంటే ఇప్పుడు అన్ని తోలు తొండలు ఇవన్నీ, ఒకటి తోలు వదిలితే ఒకటి తొండలు వదిలితే తెలంగాణ ప్రజలు ఉక్కిరి బిక్కిరైపోయారు. ఈ తోలేంటి, ఈ తొండలేంటి, ఇదంతానే. వీటన్నిటి తర్వాత శాసనసభ అయితే వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. చాలా గౌరవంగా వెళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు వెళ్ళి పరామర్శి ఆయన గౌరవించి పలకరించారు. అంటే మనం ఒకరినొకరు పలకరించుకుంటే కూడా సంతోషించే స్థితికి చేరింది మన రాజకీయం. ఏంటంటే అది కూడా అంత అరుదైపోయింది. సో అక్కడికి అయిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళ పత్రిక చదివే జాగ్రత్తగా, రేవంత్ రెడ్డి వస్తున్న విషయం గమనించి కేసీఆర్ లేచి నిలబడి ఆయన కరచాలనం కోసం చేయి అందించారని. మంచిది, ఇద్దరిలో ఎవరికి ముందు వెనక ఒక అడుగు చొరవ ఎట్లా ఉన్నా కానీ ఖచ్చితంగా ఇలాగే మాట్లాడుకోండి, ఇలాగే పోట్లాడుకోండి. మీరు పోట్లాడుకుంటే కూడా ఇలాగే రాజకీయంగా పోట్లాడుకోండి తప్ప ఈ తొండలు ఇవన్నీ వద్దు అని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు వాయిదా పడింది కొన్ని ప్రశ్నల తర్వాత. అంత దాంట్లో కూడా కొంత వేడి కనపడింది ప్రారంభ వచనాల్లో కూడా. అయినప్పటికీ అయితే బయటికి వచ్చి మటుకు కేటీఆర్ మాట్లాడారు, ఆయన మాట్లాడారు, అందరూ మాట్లాడారు. బయట సభ బయట మటుకు తీవ్రంగానే మాట్లాడారు. ఈ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి దానికి ఎత్తిపోతల పథకాన్ని అన్యాయం చేసింది. ఎవరు చేశారు? టీఎంసీలు 290 45 ఎవరు వదిలిపెట్టారు? మీరు ముందు సంతకం చేశారు అని రేవంత్ రెడ్డి, కాదు మీరే చేశారని వాళ్ళు. అది శాసనసభలో మనం తేల్చుకోవాల్సిందే. కానీ ఈ మధ్యలో జాన్ వెస్లీ ఓ ప్రకటన చేశారు, ఇద్దరు అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువే, వీళ్ళేమో ఇంతవరకు దాన్ని ఏం చేపట్టలేదని. సో దాన్ని ఎలా చేయాలనేది ఆలోచించుకోవడం ఒకటైతే, కేటీఆర్ ఒక ముఖ్యమైన మాట అన్నాడు. సరే తిట్లు చూసి నవ్వుకుంటున్నారు, నన్ను ఎన్ని తిట్టినా పడతా కానీ మా నాన్నను తిడితే మటుకు నేను పడను. కేసీఆర్ గారు అందరికీ చాలా ఇది కాబట్టి నేను తిట్టాను, మర్యాదగా చూస్తాను అంటున్నారు కదా. మరి శాసనసభలో ఏం జరుగుతుందో మనం గమనించాలి. హరీష్ రావు ఒక ప్రకటన చేశాడు. గతంలో ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా కదా. 2025 ముగిసిపోతుంది కదా ఇంకో 2 రోజుల్లో. ఈ మొత్తం ఏడాదిలో 16 రోజుల మటుకే శాసనసభ జరిగింది. శాసనసభలో అసలు జరగనివ్వడం లేదు. ఈసారి జరిపి ఇవన్నీ చర్చించాలని. మరి ఈ బయట బ్లాస్టులు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఈరోజు ఒక ఎడిటోరియల్ రాసింది, జిహెచ్ఎంసీ బిగ్ బ్యాటిల్కి వీళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు అని. సో శాసనసభలో జరిగే వ్యవహారాలు కూడా జిహెచ్ఎంసీకి ఒక సన్నాహంలాగా రంగం సిద్ధం చేస్తే మనమేమీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.